ఏది జరగదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి కానీ ఏది లేదు, కేవలం రౌడీయిజము ఈ గూండాయిజంతో జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన మండలంలాగానైతే ఏ విధంగా అరాచకమైన పాలన సాగుతుందో వాళ్ళ గ్రామస్తులకు కూడా, ముఖ్యంగా వాళ్ళ గ్రామస్తులకు తెలుసు. ఏంటంటే కొత్తవాళ్ళ పంచాయతీలో గ్రామాలు అక్రమ రవాణా జరుగుతూ ఉంటే వాళ్ళు అడ్డుకోవడం, అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఇళ్లకు పోయి కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్ని కూడా వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళకి ఏ విధమైనటువంటి విలువ ఇచ్చాడో నరేంద్ర గారు తర్వాత చెప్తారు. వీటన్నిటికీ నిరసనగా మాకు తెలుగుదేశం పార్టీలోనే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలోనైతే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఏంటంటే ఇంతకుముందు కొత్త ఒంగోలు పంచాయతీ అభివృద్ధి చెందింది అంటే అది ఒక పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్లే. ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి నల్లబెడ్డోళ్ళ ఆధిపత్యంలో ఈ మండలం ఉన్నా కానీ ఏ రోజు కూడా చింతాకంత అభివృద్ధి కొత్త ఒంగోలు పంచాయతీలో జరగల. కొత్త ఒంగోలు పంచాయతీ 2009 సంవత్సరంలో కోవూరు నియోజకవర్గంలోకి వస్తే గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందకపోతే కేవలం పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది. రాబోయే రోజుల్లో కూడా మీకు పాత ఒంగోలు పంచాయతీలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఒక్క పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈసారి కోవూరు నియోజకవర్గంలో దినేష్ రెడ్డి గారు నిలబడుతున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ అబ్బాయిని మనం గెలిపించుకొని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కోవూరు నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పదంలో ముందుండేటట్టు, అలాగే కొత్త ఒంగోలు పాత ఒంగోలు పంచాయతీని ముందుండేటట్టు చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ వడ్లమూడి నరేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వడ్లమూడి నరేంద్ర బాబు. నేను వైసీపీ తరఫున పాత ఒంగోలు పంచాయతీ తరఫున ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయించాను. నేను 40 లక్షలు ఖర్చు పెట్టినా మాకు డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి వైసీపీలో జరిగిన అవమానాల కోసం ఇక్కడికి వచ్చి తెలుగుదేశం చేరాలి. సేనన్న అయితే మా స్వతంత్రం, ఇంట్లో మనిషి కాబట్టి సేనన్న ద్వారా చేరాలనుకుంటున్నాము. మాకు ఎక్కడే అవసరం లేదు, సేనన్న ఉంటే మాకు చాలు. కాబట్టి మీరు అందరూ నాకు సహాయం చేస్తే రేపు మన సేనన్న గెలుచుకొని మన ఊరు డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నా. దీనికి మీరు అందరూ ఆమోదిస్తారని కోరుకుంటున్నా. ఇంకా మన జరిగిన అవమానాలే చెప్పుకోవాలని ఏం అవసరం లేదు, అందరికీ తెలుసు. కాబట్టి సేనన్న ద్వారా మనం అందరం డెవలప్ చేసుకొని అందరం చేసి తెలుగుదేశం చేరాలని కోరుకుంటూ వచ్చినటువంటి నక్కల మురళి గారిని కూడా వేదిక మీద రావాల్సిన